ఎవరితో క్లోజ్ మాట్లాడుతుంది ఏమి నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లా తమాషాలు దింగుతుంది ఇది? చెప్పుకోకూడదు అర్జున్ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ మీట్ అవుతుంది అంతా పక్కన లేకుండా అనుకోవచ్చు మనం. వాడు ఎక్స్ అని మనం అనుకోలేం కదా అన్న. ఫ్రెండ్ అవ్వచ్చు, లే బ్రదర్ ఎవడన్నా అవ్వచ్చు. అది అక్కడ పోయినాక చూడొచ్చు. మొడ్డవి గుర్తులే ఎట్లుంటాడో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తెచ్చుకుంటా అని చెప్పి వస్తుందని కాఫీ తాగుదామని వచ్చి ఇప్పుడు పోతా. ఎవరెవరు? నేను తమ్ముడే. వీడుగా ఆ చాయ్ దగ్గరికి వెళ్ళాడు. నేను ఆర్డర్ చెప్పి ఆడ అడుగుగా నువ్వా వీడియో రండి ఫోటో నేను చూపించావు. స్క్రీన్ మీద యాడ్ చేయమా? స్క్రీన్ మీద అది క్లోజ్ ఎట్లయితే రా. నేను మాట కూర్చున్నానా? ఫ్రెండ్ అంటారు, సబ్స్క్రైబర్ అంటారు, చెప్తారు. ఒక నిమిషం నువ్వేమైనా మాట్లాడేది తెంగితే ఇట్లా చేపాడైతావు. మా ఎక్స్ వస్తాడు మా ఇంటికి, మా ఎక్స్ ఉంటాడు. అరే ఊకే అనుకోకరా అర్జున్. బీపీ దెంగి దెంగి అసలు చెప్తున్నా. అప్పో దెంగి దెంగ మాకు అర్థమవుతుంది. ఇట్లా దెంగుతా తమాషాలు లేకు. నువ్వు బయటకు వచ్చినప్పుడు మరి నాకు కాకపోతే దీనికని చెప్పాలి కదా. అన్ని చెప్పాలా? మధుగాడు నేను కాఫీ తాగి డైరెక్ట్ అటేగా పోయేది. ఆ ఫోన్ చేసి నేను నీకు చెప్పనా? ఈ కూర్చోగాని ఉచ్చపోయే గాని ఫోన్ చేసి చెప్పాలా ఏంది? కొట్టామనుకో కుక్క చింపేస్తా. కెమెరా ఆన్ చేసి అర్జెంట్ గా కెమెరా ఆన్ చే. ఎందుకురా? చిన్నది అయ్యింది చెప్తాను. వెళ్ళదా పండు ఎవరితో మాట్లాడో నేను చూసాను. వెళ్ళరా చెప్తాను కదా అర్జెంట్. కెమెరా ఆన్ చేయండి చూపెట్టరా. ఏంది కెమెరా పెట్టి ఏంది ఏమి చూపిస్తాను? అర్జెంట్ చూపిస్తాను. నువ్వు చూపెట్టరా అయితే ఏంది నువ్వు నాకు చూపెట్టు. ఎవరితో మాట్లాడుతుంది కెమెరా ఎందుకు? చూడు ఒకసారి పండు ఏం చేస్తుందో. చూడు ఏం చేసిందో నువ్వే చూడు. నేను టీ తాగడానికి వెళ్తే ఏమైంది చూడాలి. టీ తాగడానికి వెళ్తే ఎవరితో క్లోజ్ మాట్లాడుతుంది ఏమి నాకు అర్థం కావట్లేదు. ఏ టీ మాట ఇది అంత క్లోజ్ గా మాట్లాడుతుంది? చూసిందేమనుకో నేను ఇస్తాను. చూడు ఇది మనము ముందు పాత్రలో ఉంటుంది చూసావా? మనం ఎంత అక్కడ నేనేమంటే అక్కడ ఏదైనా కవర్ చేసేస్తుంది కదా, చెప్పొద్దు ఏమనేస్తుంది కదా. అందుకే సైలెంట్ ఫోటోలు తీసాను. రోజుగానే మీ పాత వెళ్ళ ఉంది కదా ఫోటో చూడు ఒకసారి. ఎందుకు ఇట్లా తమాషాలు దింగుతుంది ఇది? నాకు తెలుసు. నేనే అంత క్లోజ్ గా మాట్లాడుతుంది టీ తాగుతూ ఆ మనిషితోటి. నాకు అర్థం కావట్లేదు. నేను అడుగుదాం అనుకున్నా. నాకు అడిగితే నాకు కవర్ చేస్తుంది. అజ్జుకు తెలియదు కదా ఆయన నడపాలని చేయడం ఏంటైనా. నేను అడిగే వెళ్దాం అనుకుంటా. మనిషి నన్ను చూసేస్తాడేమో అనుకుంటున్నాను. అప్పుడు పండు చూస్తాడు. అందుకే నేను రాజు కెమెరా ఆన్ చేయమని అర్జెంట్ గా పరిగణ వచ్చాను బండి దిగి. అవుతావే గొడవ అవుతుంది రా. చెప్పుకోకూడదు అర్జున్ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ మీట్ అవుతుంది అంతా పక్కన లేకుండా.
అర్థం కావట్లేదు డార్లింగ్ నాకు. ఏందన్నా ఇది బయటికి డిమార్ట్ వెళ్తా అని చెప్పి వెళ్ళింది. తమ్ముడు కూడా ఉన్నాడు కదా మరి ఏదైనా అవ్వచ్చు కదా, మనం అనుకున్నాం సొంతంగా అనుకుంటే అయిపోయిందా? ఏదైనా అజ్జుకు చెప్పాలి కదా, ఏదైనా పలానా మీట్ అవుతాం అని చెప్పింది. నేను ఫస్ట్ ఎవరు అనుకున్నాను, ఏట్రా బాబు ఇలాగా అనేసి అనుకున్నా. నేను తిరచొత్త పండు కదా అనుకున్నాను. బయటికి డిమార్ట్ కి వెళ్తాను నేనే చాయ్ తాగడానికి అంత దూరం వెళ్తాను, అంత దూరం వచ్చే అవసరం ఏంటి ఉంది? సరే అంత దూరం ఇప్పుడు కాఫీ తాగాలన్నా ఇప్పుడు పక్కన ఇది ఉంది అది అదే నేనేదో దూరం పోయి కాఫీ, సరే కాఫీ తాగినా పర్వాలేదు. సరే ఎవరో కలిసిరు కానీ నీకు ఫోన్ చేసి నాకంటే నన్ను బ్లాక్ చేసి లైట్ తీసుకో. నాకన్నా ఫోన్ చేసి చెప్పాలి కదా బయటికి ఉన్నాను చెప్పలేని పర్సనల్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇది నిజంగా ఈ తన్నులు తింటది. ఇది ఇది పిచ్చి పుకేషాలు దిగడం ఏందో, ఫోన్ చేయకపోవడం ఏందో, డిమార్ట్ కలిసి చెప్పి వెళ్ళడం ఏందో. ఆడవడో బోకర్ గాడు ఆడవడో మరి ఆడ ఫేస్ కనబడలేదు. నేను భయంతో తీసాను, మళ్ళీ అక్కడ చూసి కనబడితే ఎందుకు రాలేదు? ఇప్పుడు ఏముండదు, ఇప్పుడు అక్కడే ఉంటారు. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, అక్కడే ఉంటాను, ఏం భయపడక. అక్కడికి వెళ్ళి మాట్లాడని ఆ కొట్లంటే వద్దు, మళ్ళీ బాగోదు. బయట వద్దే గలీజ్ గా అందరూ చూస్తారు, మనకు గలీజ్ గా ఉంటది. రోడ్ల మీద గలీజ్ గా కలిసినప్పుడు వచ్చింది. ఎవరన్నా అనుకోవచ్చు, మనం వాడ ఎక్స్ అని మనం అనుకోలేం కదా అన్న. ఫ్రెండ్ అవ్వచ్చు, లే బ్రదర్ ఎవడన్నా అవ్వచ్చు. అది అక్కడ పోయినాక చూడొచ్చు. మొడ్డవి గుర్తులేదు ఎట్లుంటాడో ఏమో. ఇట్లా ఫోటో దిగానే ఫోన్ చేయాలరా, ఫోన్ చేసి నేను వస్తా. నేను అనేసి నేను ఇన్ఫర్మేషన్ కొనుక్కుందాం అని ఇప్పుడు, అందుకని ఇంకేం కాదు. ఆడు చచ్చింది నన్ను బొంద పెట్టి ఇలా చచ్చిపోయినాడు. మామూలు మాట్లాడని మామూలే మాట్లాడతా చూడు, ఎంత మంచిగా మాట్లాడతాను. కొట్లాటే వద్దు. ఇప్పుడు మీ వాడు వేరే అమ్మాయితో కూర్చుంటే నువ్వు ఎట్లా రేపు అవుతావే? చెప్పలేదు అంతే. అంటే ఎవరో తెలియదు కదా. తెలియదు నువ్వు కూడా కూర్చోరా, ఇద్దరు అమ్మాయిలు కూర్చోరు. ఫస్ట్ నువ్వు ఇలాగా రియాక్ట్ అవుతావు, తెలిసాకే తెలుస్తుంది. కోపం వస్తుందా మరి? అబ్బో ఇప్పుడు దాకా ఏమైంది కోపం? మన చెల్లి అనుకో లైట్ తీసుకుంటాం. ఎవరో అమ్మాయి అయితే మనం ఏం చేస్తాం అప్పుడు దానికి చెప్తాను. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరో తెలియదు కదా. అది ఇప్పుడు తెలిసిన అమ్మాయితో కూర్చుంటే కదా మళ్ళీ తెలిసిన అమ్మాయితో కూర్చున్నా ఒప్పుకుంటా. చెల్లే కదా, మరి ఒళ్ళెక్కించుకొని కూర్చోరా మరి అక్కడివి కూర్చుంటాడు. మీది ఒక పంచాయతీ ఆపురే తల్లి, వాళ్ళది వాళ్ళకు ఉందంటే మీది మీకుంది. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తెచ్చుకుంటా అని చెప్పి సపోర్ట్ చేయొచ్చు, కానీ తప్పు ఉన్న వాళ్ళ వైపు సపోర్ట్ చేయకూడదు. మనకు తెలియదు కదరా మాది. ఇప్పుడు నాకు కాఫీ తాగడానికి వెళ్తుందంటే నన్ను తీసుకెళ్ళొచ్చు కదా, కోమ్లీనే తీసుకెళ్ళొచ్చు. ముగ్గురం వెళ్తాం ఎప్పుడు బయటకు వెళ్ళినా. నిన్నే తీసుకోవచ్చుగా. చెప్పపోయినా ఇలాగా వచ్చా నాకు కొద్దిగా అడ్డాగా ఉంది, చాయ్ తాగడానికి వచ్చా. మళ్ళీ నాకు ఫోన్ అన్నా చేయాలి కదా. ఇలా సబ్స్క్రైబ్ మీట్ అయ్యారు, ఎవరైనా తప్పు అనుకుంటారు రేపు రోడ్ మీద చూసినప్పుడు ఒకటి చిన్న క్లూ అయినా ఇవ్వాలి మనకి. అవి ఏమి ఇవ్వలేదు. లెఫ్ట్ తీసుకోవటాలి, లెఫ్ట్. ఇంత దూరం వచ్చింది మరి అదే కదా నేను చెప్తున్నాను. ఇది ఎప్పుడు బయటికే వెళ్ళదు, పాసిబుల్ గా బయటికి వెళ్ళదు. ఇది చాలా సార్లు కాఫీ అదే తల్లి ఇంకో 2-3 సార్లు పోయినాం కదా. ఏంద్రా ఇది ఏం చేయాలనుకుంటుంది, ఏం చేస్తుంది, ఎందుకు రోజు రోజుకి బ్యాడ్ అవుతుంది అర్థం కావట్లేదు. ఇది అందరికి అర్థం చెప్తుందేమో అనుకున్నా, కానీ అక్కడ అర్థం అయితలేదు. ఇక్కడ ఇంకా వేరే అవుతుంది అంతా. వాడు ఇంటికే రావచ్చు కదా అంతగానో కలిసేది ఉంటే. వాడి ఇంటికి వచ్చేసి కొడతామేట అన్ని. తమ్ముడు చూసినావా అన్న? తమ్ముడు కూడా ఉన్నాడని దౌడ వాళ్ళదే కదా. ఫస్ట్ మంది గ్యాంగ్ ఏంది లేకపోతే ఎవరితో? ఇదే మాట్లాడక బాయ్, నువ్వు ఫోన్ చేయబోయే మామూలుగా. నువ్వు ఫోన్ బ్లాక్ బాయ్. నేను ఫోన్ చేస్తాను. హలో, ఏడున్నావు? ఇదిగో ఇక్కడ తమ్ముడితో కాఫీ షాప్ కి వచ్చా. డిమార్ట్ కి వెళ్తా అన్నారు కదనే? ఏ లేదే, తలకాయ జర హెడ్ఏక్ వస్తుందని కాఫీ తాగుదామని వచ్చి ఇప్పుడు పోతా. ఎవరెవరు? నేను తమ్ముడే. ఎప్పుడు వస్తావు ఇంటికి? ఆకలి అవుతుంది, జర ఇంటికి వస్తే తిందాం కదా. వచ్చేస్తా. మీ ఇద్దరు ఉన్నారు అయితే అక్కడ? కన్ఫర్మ్ ఇద్దరే ఉన్నారుగా?
మేమిద్దరమే కాదు ఇంకెవరో ఒక అబ్బాయి వచ్చిండు. ఎవడాడు? ఏ తమ్ముడు ఫ్రెండ్ అంట. తమ్ముడు ఫ్రెండ్ అంటే తెలిసిన అబ్బాయి అంట. మాట్లాడి వెళ్ళిపోదామని చెప్పి వచ్చింది. మరి ఫోన్ చేసి చెప్పాలి కదనే. అన్నకే చెప్పాలి కదా. ఎందుకే ఫోన్ చేసి చెప్పాలి కదా. మరి ఆడ ఎవడైతే వచ్చిండో ఇట్లా మాట్లాడుతున్నాం. సరే 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 ఓకే. ఇవన్నీ మాట్లాడద్దు, ఇట్లా మాట్లాడితే ఇట్లా ఉంటుంది స్టోరీ. మనం డైరెక్ట్ అడాకిచ్చేదాం. ఇక్కడ నుండి ఫోన్ చేస్తావు. అసలు ఏంది పంచాయతీ ఏంది? ఏడుకొచ్చిర్రు? అన్ని తప్పుగా అన్నికే ఫోన్ చేసి చెప్పచ్చు కదా. ఫ్రెండా లేకపోతే ఎక్స్ బాయ్ ఫ్రెండా? మా ఫ్రెండ్ చెప్తాను. నేను తాగి ఇందాక నువ్వు వచ్చినప్పుడు ఈడు ఏడున్నాడు రా. వీడుగా ఆ చాయ్ దగ్గరికి వెళ్ళాడు. ఆడ అడుగుగా నువ్వు అలాంటిది ఏం లేదు. ఎవరుంటే నాకేంది? ఏం మాట్లాడుతున్నా? కొడతా తమ్ముడు అవుతాడు అంటున్నా. చెప్పాలి కదా తమ్ముడు వచ్చిన ఇప్పుడు మస్తు మంది సబ్స్క్రైబర్స్ కలుస్తారు. పని చెప్పాలి కదా. ఎవరైనా పంపించారు ఫోటోలు చూపిరా. ఇద్దరు క్లోజ్ గా కాఫీ తాగే ఫోటోలు క్లోజ్ అంటే ఇట్లా దగ్గర 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 మస్తు కొడతాగా వీడియో. ఆ ఫోటోలా మేము చూపించాం. క్లోజ్ ఎట్లయితే రాని కూర్చున్నానా? ఇది క్లోజ్ కావా? ఇక్కడ కూర్చున్నాడు అక్కడ సరే కూర్చున్నాడు. చలో నేను కూడా పిల్లతో ఇట్లా కూర్చుంటా కాఫీ. సబ్స్క్రైబర్ ఫ్రెండ్ అంటుర్రు, సబ్స్క్రైబర్ అంటుర్రు. చెప్తారు. ఒక నిమిషం. ఏం చేస్తావు బే? అరే నువ్వే చిన్నది ఇలా బయటకి వెళ్తానే చెప్తావు అలాంటిది. అన్న మేము బయటకు వచ్చాను చాయ్ తాడు మా ఫ్రెండ్ మీట్ అయ్యాడు. నువ్వు మాట చెప్పాలి కదా. వచ్చిండ సడన్ గా అది ఎట్లా ఫోన్ చేసి చెప్తారు? అది ఫోన్ చేసి చెప్తారు. చూసాను రోడ్ మీద లేట్ అనుకుంటారు. నేను వచ్చి చూసాను కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా చూస్తే ఏడంటారు రజ్జుకి. అరవకు తెంగు నువ్వేమన్నా మాట్లాడేది ఫ్రెండ్ అయితే లవడగా తెంగితే ఇట్లా చేపాడైతావు. బ్రో మేము యాక్చువల్ డిమార్ట్ కి వెళ్దాం అనుకున్నా. చక్కర అవుతుంటే నేను కాఫీ తాగమని చూడు. అయితే ఈ అబ్బాయి ఇక్కడ తాగుతున్నప్పుడు నాకు నీళ్ళు వస్తాయి. అద్దాలు సంది కనబడతాయనా ఏంటి అదే ఏమన్నా మొట్టగుడు నువ్వు ఏదన్నా అనుకో సుల్లి కాదు. నాకేం అది కూడా కరగబడదు. నీకు పిచ్చి తెంగింది అనుకో. ఆడవయసు ఎంత నీ వయసు ఎంత కాదు. ఆడవయసు ఎంత నీ వయసు ఎంత నీకు అంటున్నావు. చిన్న స్టోరీ అవుతుంది డీల్ చేస్తున్నా. చెప్పు కాదు వాడి వయసు ఎంత ఈ మనోడి వయసు ఎంత ఫ్రెండ్స్ అంటే వీళ్ళిద్దరు నమ్మడానికి తప్పుగా అర్థం చేసుకుంటున్నా. ఏం మాట్లాడేది బ్రో? మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడాలి బ్రో? చాయ్ తాగితే అక్కడనే నేను వచ్చి అరగంట సేపు మాట్లాడతావు. సబ్స్క్రైబ్ అరగంట సేపు మాట్లాడతావు. సబ్స్క్రైబర్ అని అరగంట సేపు మాట్లాడతాడు. అక్కని అడుగు ఒకసారి. సరే ఏం మాట్లాడారు రేపు క్లారిటీ? నార్మల్ గా వస్తా అన్న వస్తాడు అక్క అని అంటే ఈడేమైతాడు నీకు? ఫ్రెండ్ అవుతాడు బ్రో. ఫ్రెండ్ అవుతాడా? ఫ్రెండ్ అవుతాడు. ఫాలో కూడా అవుతున్నాడు. ఇట్లంటే అలానే మాట్లాడతాడు. వాడు ఎట్లున్నాడు? ఎట్లున్నాడా? విజయవాడ తోడు ఆగే తల్లి. నేను దింగ మాకు అర్థమవుతుంది. ఇట్లాంటి దింగుతా తమాషా లేకు. నువ్వు బయటకు వచ్చినప్పుడు మరి నాకు కాకపోతే దీనికని చెప్పాలి కదా. డీమార్ట్ పోయేటప్పుడు నువ్వు ప్రతిదీ చెప్తావు కదా. అది రాసుకొని తిరుగుతారు కదా. మరి డీమార్ట్ పోయేటప్పుడు చెప్పాలి కదా నాతో పాటు రాని. ఫోన్ చేసింది అది వెళ్తున్నావా లేదా డీమార్ట్ వెళ్తున్నావా మరి దానికి ఒకటి చెప్పాడంట. నేనే చెప్పిన అవునే డీమార్ట్ కి ఉచ్చపోయినకి తీసుకోవచ్చావు కదా. డీమార్ట్ తీసుకోవచ్చు కదా. బండి మీద ఇద్దరే వస్తారా? నీ బుద్ధి జ్ఞానం లేదా? మళ్ళీ పోతే ముగ్గురు ఎందుకు పోయి
ఉట్టప్పుడు ముగ్గురు వేసుకుని తిరుగుతారు కదా. ఇప్పుడు బయట ఎండలా ఉందిరా. ఆ. సరే ఏదన్నా అనుకోపో. అనుకోవాలా? అనుకో. మా ఎక్స్ వస్తాడు మా ఇంటికి, మా ఎక్స్ ఉంటాడు. అరే ఊకే అనుకోకరా అజ్జు, నాకు బీపీ దెంగే దెంగే అసలు చెప్తున్నా. దెంగే అప్పో దెంగే. తమాషాలు తిరుగుడు, గుద్దగిన బండిదార తిరుగుడు, ఎవరిని పడితే అలా కలుసుడు. చెప్పు బీపీ తెప్పియమో. నీకెందుకు బీపీ వస్తుంది? నాకు నీకు వస్తుందా? దొరికినాక బీపీ వస్తుందా? ఇప్పుడు నువ్వు కోమలి బయటికి పోతా, నేను అలా అనుకోవాలి ఇద్దరిని. సరే నీకేమైతుంది కోమలి? నీకేమైతుంది చెప్పు. చెల్లి అవుతుంది. నాకు వాడు తమ్ముడు అవుతాడు. ఇప్పుడు ఏం ఏం బిక్తావా? తమ్ముడు అవుతాడా? అవును. మరి చెప్పాలి కదా కదే. నువ్వు నాకు చెప్పుకోతావా? కోమలితో పోతే కోమలితో పోతే నాకు చెప్పానా? ఎప్పుడు చెప్తావు? సరే ఇప్పుడు మీరు బయటికి అని పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జ్యూస్ కావాలని అడుగుతుంది మీ చెల్లి, తాగిపిస్తావు. నేను ఫోన్ చేసి దానికి వెళ్ళి వేసుకోవాలా? ఇప్పుడు నాకు ఇవన్నీ చెప్పాలి కదా. మరి ఇట్లా బయటకు వచ్చిన పలానా ప్లేస్ కి చిక్కుతావా? నీకు అన్ని చెప్పాలా? మధుగాడు నేను కాఫీ తాగి డైరెక్ట్ అటేగా పోయేది. ఆ ఫోన్ చేసి నేను నీకు చెప్పనా? ఈ కూర్చోగాని ఉచ్చబోయంగాని ఫోన్ చేసి చెప్పాలా ఏంది? నాకు చెప్పమని ఎంత దూరం రావాలా చాయ్ తాగడానికి? ఇంత దూరం అయింది. కాఫీ రిచ్ నేను నీ బట్టి వచ్చింది. ముందు ఈ మనిషికి ఏదో చెప్పు. నువ్వు ఏదో నీ సేఫ్ జోన్ లో ఉన్నావు కానీ మాట్లాడవా? ఏం మాట్లాడాలి? అందరి ముందు ఇజ్జత్ ఇస్తావు. అంతమంది చూస్తున్నారు, సబ్స్క్రైబర్ ని రిఫర్ కొట్టామనుకో కుక్క చింపేస్తా. సరేలే పోనీ, మీ డిమాండ్ వద్దురా. అవును సరేలే, మీ ఎక్స్ ఎప్పుడు వస్తాడు? ఇంటికి వస్తాను. ఇప్పుడు వాడుతూనే పోతున్నా. అవుతున్నా ఎవరిని చూసినా ఏమన్నా అంటాడు. ఏంది మీ పంచాయతీ నాకు అర్థం ఆపేరా.